బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి ఒంటరిగా రాలేకపోయారు. జాతరకెళ్లేవారా? ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలంటీ. ఈ టైం ఏంటి? మీరు చేసే పనులేంటి? ఆటలుగా ఉందా? ఇంకొంచెం అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చేది తెలుసా? ఏంటి ఈ మాత్రం దానికేనా? అసలు మిమ్మల్ని కాదు. ఎక్కడ బాలుగారు? ఎక్కడ రవి? ఎక్కడ రే బాలు? రవి ఆయన ట్రిప్ నుంచి రావడానికి ఆలస్యం అవుతుందన్నారు. రవికేదో ఫంక్షన్ ఉందంట. నిన్ను తిట్టానని మనసులో పెట్టుకుని శృతిని రెచ్చగొట్టావు కదా? బొద్దుందా నీకు అసలు? నో 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 ఆంటీ, ఇది నా ఐడియానే. అసలు ఇంతకీ రోహిణి ఎక్కడా? నిద్రపోతుంది. ఆ అదృష్టవంతురాలే. మొత్తానికి మీరు భయపడ్డారన్నమాట. నేనేం భయపడలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చాట్లు ఆడొద్దు. చూసావుగా, ఇంట్లో ఎవరేం చేసినా అత్తయ్యకి ముందు నేనే కనిపిస్తాను. ముందు నన్ను ఒకసారి తిట్టి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు. డోంట్ వరీ మీనా, ఆంటీ ఇంకోసారి మనతో పెట్టుకోరు. శృతి, నేను వద్దని చెప్తూనే ఉన్నాను. నువ్వు విన్నావా? నువ్వేమో వినవు. సారీ, ఫీల్ అయ్యావా? అరే అరే అరే, ఇది ఈ నవ్వే నీకు అందం. కీప్ స్మైలింగ్. మీనా, నాన్నెక్కడా? వచ్చారా? మావయ్య గారు వాకింగ్ కి వెళ్లారు. మరి మా అమ్మ? ఇప్పుడే తలస్నానం చేసి చలిగా ఉందని ఎండలో కూర్చుంటానంటూ డాబాపైకి వెళ్లారు. ఓ, అందుకేనా ఇల్లింత ప్రశాంతంగా ఉంది? మీ కళ్ళేంటి అలా అయ్యాయి? ఎలా అయ్యాయి? మూతి పళ్ళలా అయ్యాయా? బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి. రాత్రంతా కారు తోలేను కదా. పక్కన కాసేపు నిద్రపోవచ్చుగా. కస్టమర్లు పొద్దునకంతా ఇక్కడ ఉండాలన్నారు మీనా, అందుకే ఆపకుండా నడపాల్సి వచ్చింది. నిజమేనండి, కానీ ఇలా నిద్ర మానుకొని పనిచేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏం చేద్దాం, ఇలా ఓవర్ టైం పని చేస్తేనే డబ్బులు వస్తాయి కదా. మీ చేత్తోనే హుండీలో వేయండి. లేదు, నీ చేత్తోనే వెయ్యి. ఇక నుంచి ఇలా రాత్రిపూట ట్రిపుల్ మానుకోండి. ఎలా కుదురుతుంది? పగలు మాత్రమే కారు నడిపితే డబ్బు సరిపోదు కదా. మనం రూమ్ కట్టాలి కదా. ఇప్పటికీ ఇంట్లో మా నాన్న తప్ప అందరూ రూమ్ గురించి అడుగుతున్నారు. మా అమ్మ అయితే మరీ వెటకారంగా మాట్లాడుతోంది. ఒకటి కావాలంటే ఒకటి త్యాగం చేయాల్సిందేగా. తప్పదు కదా మరి. అవును, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? అదా, రాత్రి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నేనున్నాను కదా, ఏమీ జరగదులే. అబ్బా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది మీనా. సరే, మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. మిస్టర్ వంటబ్బాయ్, ఎస్ మిస్సెస్ డబ్బింగ్ అమ్మాయి. నీకోసం నేను ఒకటి కొన్నాను. ఒకటి అంటే ఎలా ఉంటుంది? రెండులా ఉండదబ్బాయ్, తీసుకో. ఏంటిది? కొత్త షర్టు. ఆ? చూడబోయ్. జోక్ లేకు. జోకేంటి? పాత టీషర్టు కొత్త క్యారీ బ్యాగ్ లో పెట్టిస్తే ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా? ఏ, పాత టీషర్ట్ ఏంటి? ఇది కొత్తది. సరే, పాత కొత్తది వదిలే. ఏ, ఇటు చూడు, ప్రైస్ టాగ్ కూడా అలాగే ఉంది. నిజమే, కొత్తదే. మరి పాతదేనెందుకన్నావు? సేమ్ టీషర్ట్ నాకు కూడా ఉంది. అది సేమ్ కాదు, అది మనోజ్లా ఉంది, ఇది రబీలా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగా చెప్తున్నాను, రెండు పక్కపక్క రోజులు వేసుకుంటే నిన్నటిదే మళ్లీ వేసుకున్నట్టు ఉంటుంది. అయితే ఏమంటావు? వద్దా? అలా అనలేదు. అవసరం లేదు, నేను దీన్ని మా డబ్బింగ్ స్టూడియోలో ఎవరికైనా ఇచ్చేస్తాను. నువ్వు ఇష్టపడి కొన్నావు కదా, వేసుకుంటా. నీవు నువ్వంత దయదలిచి తీసుకోనక్కర్లేదులే. నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొస్తే అప్రిషియేట్ చేయడం కూడా తెలీదు. అన్నీ మీ అమ్మ బుద్ధులే. నువ్వు నన్నను మా అమ్మనెందుకు కలుపుతావు? మీ అమ్మ కూడా నీలాగే ఖచ్చితంగా కలుపుతాను. సరే, ఇవ్వు, వేసుకుంటాను. చచ్చిన ఇవ్వను. ఇల్లు తుడమని నీలాకిస్తాను. ఏయ్, అంత డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు తుడవడానికి ఇస్తావా? అన్నీ మీ అమ్మ బుద్ధులే. నువ్వు నన్నను, మా అమ్మనెందుకు కలుపుతావు? నువ్వు మా అమ్మ ననలేదా? అయితే నువ్వు అంటావా?
మా అమ్మ ఇంట్లో నిన్నే బాగా చూసుకుంటుంది. మా అమ్మ మాత్రం నీకు వాల్యూ ఇవ్వదా? ఇచ్చేది అయితే బ్లాంక్ చెక్ తీసుకొచ్చి ఎందుకు ఇస్తుంది? బ్లాంక్ చెక్ అయినా బ్యాంక్ చెక్కే. బ్యాంక్ లో డిపాజిట్ చేసి డబ్బులే వస్తాయి. అలాంటి డబ్బు నాకు అవసరం లేదు. అయితే నువ్వెప్పటికీ షెఫ్ గానే ఉండిపోతావు. ఉన్నా పర్వాలేదు. నీకు పర్వాలేదు, నాకు షేమ్ గా ఉంటుంది. షేమ్ గా ఉంటుందా? లవ్ చేసేటప్పుడు నేను షెఫ్ నని తెలీదా? ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అయినా ఈ సాలరీతో నువ్వు కారు ఎప్పుడు కొంటావు? నీకు నేను కావాలా, కార్ కావాలా? అసలు నాకు రెండూ వద్దు. అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది? భార్యాభర్తల మధ్య గొడవైతే భార్య టైం మిషన్ ఎక్కి గతంలోకి వెళ్తుందా? అయ్యయ్యో, అయ్యో, నేను కూడా అయ్యయ్యో. సారీ మీనా. ఏం పర్వాలేదు. పడిందేంటిది? ఆయన డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయి వచ్చారు. చేతికి భుజాలకు ఆయిల్ మసాజ్ చేద్దామని వేడి చేసి తీసుకెళ్తున్నాను. అయ్యో, మొత్తం వేస్ట్ అయిపోయిందా? ఉండు, ఒక టీషర్ట్ ఉంది, నేను తీసుకొచ్చి తుడుస్తాను. ఓకేనా? టీషర్ట్ తో నూనె తుడుస్తావా? అది పనికి రాకుండా పోతుంది. పనికి రాకుండా పోవాలని అదే టీషర్ట్ తీసుకొస్తానని చెప్తున్నాను. ఏం వద్దులే, నేను తుడుస్తాను. నువ్వు వెనక్కి వెళ్ళు, జారి పడతావు. సారీ మీనా, నీకు డబుల్ పని పెట్టాను. నువ్వేం కావాలని చేయలేదుగా, వెళ్ళు. వచ్చావా? చాలాసేపు రాకూడదని వెళ్ళాను, కానీ మీనాను గుద్దేశాను. మెట్ల కింద ఆయిల్ పడిపోయింది, దిగడానికి వీలు కాలేదు. ఎందుకంత కోపం? టీ కప్పులు తుఫాన్ లాగా టీ షర్ట్ లో తుఫాన్ పుట్టించావు. నువ్వేమైనా తక్కువ? నువ్వేమన్నా ఎక్కువ? నువ్వేమైనా ఎక్కువ? నువ్వేమైనా తక్కువ? చాపు. ఏంటి ఎక్కువ తక్కువ తీట్లేంటి? అర్థం పర్థం లేకుండా. అర్థం అంటే తెలుసు. అర్థం అంటే ఏంటి? అర్థం అంటే అవును, ఏంటి? నగ నట్రాలు నట్రా అంటే ఏంటి? పొలము పుట్రాలు పుట్ర అంటే ఏంటి? అవును, ఏంటి? ఉండు, నెట్లో చూస్తాను. అమ్మయ్యా, గొడవ మర్చిపోయింది తింగర్ బుచ్చే. అయ్యో 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 అత్త కొడలు హాల్లో పడుకున్నారేంటి? పడ్డట్టుందా? పడి పడుకున్నట్టుంది. అసలు ఏం చేస్తున్నావమ్మా? ఇంట్లో పొర్లు దండాలు పెడుతున్నారా? కనపడలేదా? ముందు నన్ను లేపండి. నేను లేపుతా. చిచి. నేనా క్రేన్ కావాలి మొడగరా. రే, ఇది నన్ను చంపడానికి ప్లాన్ చేసింది. ఎవరు? మీనానా? దానికి ఇంతకాలం ఎందుకు ఆగుతుంది? వెర్రిదా? ఏం జరిగిందత్తయ్యా? నేను కింద పడి తల బద్దలైపోయి మెదడులో రక్తం గడ్డ కట్టి నరాలన్నీ చచ్చుబడిపోవాలని ప్లాన్ చేసింది. ఇంత పొడుగు ప్లానా? ఆ నోటికేం కాలేదా? మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను? రాను రాను మీ నోటికి అద్దుపద్దు లేకుండా పోతుంది. టీ వాడ పోసే ఫిల్టర్ లాగా మా అమ్మ నోటికి ఒక ఫిల్టర్ కట్టాను. రే, నేను పడి చావాలని కాకపోతే నేల మీద నూనెందుకు పోస్తుందిరా? ఈ ఎన్ని రోజుల నుంచి నా చావు కోసం ఎదురు చూస్తోందో. ఎంత ఫూలిష్ గా మాట్లాడుతుంది మీ మమ్మీ అసలు. మీనా నూనె తీసుకొస్తుంటే నేను చూసుకోకుండా డాష్ ఇచ్చాను. ఆయిల్ కింద పడింది. తుడుస్తానంటే తానే తుడుస్తాను అనింది. నేల మీద కళ్ళు పెట్టుకుని నేల మీద చూడకపోతే జారి పడిపోతాం. ఆయిల్ పడితే వెంటనే తుడవాలి కదా. చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. అసలు ఇది అటెంప్ట్ టు మర్డర్ కిందకు వస్తుందమ్మా. అకార్డింగ్ టు ఐపీసీ 33. చెప్పు. ఏ సెక్షన్? బి సెక్షన్. రే, సెక్షన్లు చెప్పే మొహమేనా నీది? మరి మేము నీ మీద ఎన్ని సెక్షన్లు పెట్టాలరా? 40 లక్షలు మింగినందుకు, నగలు మింగినందుకు నీ మీద సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టి జైల్లో కూర్చోబెడితే చెప్పకూడు మింగుతూ బతకాలి. నర్మయ్. అసలు జరిగిందేంటో శృతి చెప్పినా కూడా అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ లా మాట్లాడుతున్నావేంటి? అది కాదురా, మన ఇంట్లో ఆయిల్ ఎప్పుడైనా పడిందా? ఇప్పుడు పడింది. అయితే ఏంటి చెప్పు. చెప్పుకోండ్రా. నన్ను ఇలాగే పడుండనిచ్చి మీరు బాహుబలి సినిమా కథ కూడా చెప్పుకోండి. పార్ట్ 1, పార్ట్ 2 కూడా చెప్పుకోండి. ఉండమ్మా, బాహుబలి లాంటి కొడుకు ఇక్కడ ఉండగా ఎవరో లేపేదేంటి? నేను లేపుతాను. లేపు.
రామ్మా అమ్మా అయ్యో. అత్తయ్య మళ్ళీ పడేసు అత్తయ్య నువ్వు బాహుబలి ఆరా ఎవడంట కాలు జారి పడింది, ఈ తల్లికే పుట్టాడు ఈ తౌడు తినే పంది. అమ్మా నవ్వుతున్నారే. నువ్వు పడింది కాక మళ్ళీ నన్ను త్వరలో తున్నిపోతా. ఇద్దరు అలాగే ఉండండి, పావుల్లా పాకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండండి. ఎంతసేపు బొసలు కొట్టారు కదా. ఏమైంది మనోజ్? కాల్ జారాను రోహిణి. అయ్యో బాబోయ్, ఎప్పుడు జరిగింది ఇది? ఏ వర్షం కురిసిన రాత్రి? యాండి అమ్మా నువ్వులే అమ్మా జాగ్రత్త. అత్తయ్య